జిల్లా పరిషత్ జెడ్పీహెచ్ఎస్ ఎస్ఆర్ఎస్పి పోచంపాడ్ పాఠశాల గత కొంతకాలంగా మంచి అత్యున్నత రిజల్ట్ను ఫలితాలను అందిస్తూ ముందంజలో ఉంటున్న పాఠశాల. మరి ఈ పాఠశాలలో ఈరోజు వినూత్నంగా 6వ తరగతిలో నూతనంగా అడ్మిషన్ చేసుకుంటున్నటువంటి అడ్మిషన్స్ కొరకు వచ్చినటువంటి పిల్లలకి వెల్కమ్ పార్టీ చెప్తూ వారికి మానసిక ఉల్లాసం కల్పిస్తూ వారిలో పాఠశాలపై ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని కలుగజేసే విధంగా ఒక మంచి పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసి వారికి వాళ్ళ గేట్ బయట నుంచి బ్యాండ్తో పాటలతో మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో వాళ్ళను ఏకంగా స్వాగతం చెప్తూ పూర్వ విద్యార్థులు ఈ కొత్తగా వచ్చినటువంటి పిల్లల్ని వాళ్ళలో మమేకమై ఐక్యతై ఇది మన పాఠశాల మనది అనే భావన కల్పించే విధంగా ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇకపోతే ఈ పాఠశాల ప్రత్యేకతల్ని పిల్లలకు తల్లిదండ్రులకు మరి ఇంటింట మా ఉపాధ్యాయులు రాత్రింబవళ్ళు కష్టపడుతూ సమాచారాన్ని చేరవేసినప్పటికీ కూడా ఇంకా సంపూర్ణమైనటువంటి సమాచారం చేరలేదన్న బాధతో మరి కనిపిస్తుంది. ఎందుకనంటే మండల స్థాయిలో ఉత్తమ రిజల్ట్ను అందిస్తున్నటువంటి పాఠశాల, క్రీడల్లో మంచి నైపుణ్యతను స్టేట్ లెవెల్స్ ఆడి సెంట్రల్ లెవెల్లో ఇప్పుడు మనకు స్టేట్ లెవెల్ టీంతో సెలెక్ట్ అయ్యి సెంట్రల్లో ఆడుతున్నటువంటి పిల్లలు ఉన్నారు. గేమ్స్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించినటువంటి పాఠశాల. మరి అదేవిధంగా గత సంవత్సరం ఏ సబ్జెక్టులలో టాలెంట్ టెస్ట్ నిర్వహించినా కూడా అత్యుత్తమ ఫలితాలను అందించి జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను కూడా టాలెంట్ టెస్టులలో ఎంపికైనటువంటి విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాల. మరి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు, కష్టపడి పనిచేసే స్వభావం ఉన్నటువంటి ఉపాధ్యాయులు, రాత్రింబవళ్ళు కష్టపడుతున్నటువంటి ఇప్పుడు అడ్మిషన్స్ కొరకు పడుతున్న అవస్థల్లో మరి రాత్రింబవళ్ళు ఆహర్నిశలు కష్టపడుతూ ఈ పాఠశాల ఔన్నత్యానికి కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తూ మరి ఇటువంటి ఈ వినూత్న కార్యక్రమాలకి మన గ్రామంలోని గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, అదేవిధంగా పుర ప్రముఖులు, మరి రిటైర్డ్ ఎంప్లాయీస్, అదేవిధంగా ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ పాఠశాల యొక్క ఎన్రోల్మెంట్ పెంచడానికి కానీ పాఠశాల యొక్క అభివృద్ధిని పెంచడానికి కానీ చాలా కృషి చేస్తుంటే వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అతి ముఖ్యంగా మరి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సెక్రటరీ గారు, మరి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ఈ పాఠశాలపై ప్రత్యేక శ్రద్ధను చూపిస్తూ క్లీన్ అండ్ గ్రీన్లో మాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక ప్రభుత్వం కూడా మా ఈ చిన్న పాఠశాలపై ఒక రకమైనటువంటి ఈ 69లో నిర్మించినటువంటి పాఠశాలలో విద్యాబోధన కొనసాగుతుంది. మరి ఈ పాఠశాలకు అవతలి వైపులోనే ఒక మంచి నూతన భవనం నిర్మించడం జరిగింది, కానీ అది అసంపూర్ణంగా ఉంది. మరి దాన్ని పూర్తి చేసినట్లయితే పాఠశాలలో ఈ పూర్వ భవనం నుండి ఆ పాఠశాలలోకి షిఫ్ట్ అయితే ఈ పాఠశాల మరింత మెరుగుపడుతుందని, విద్యార్థులకు మరింత న్యాయం చేకూరుతుందని ఆశిస్తూ